అయితే ఈసారి లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్ళకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ తీసుకుంటే ఎంత తప్పంటిది. ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేశాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో పోయినోడు, రోడ్ల మీద పొరలాడినోడు, ఆర్థికంగా నష్టపోయినోడు, ఆన్నే ఉన్నాడు, నిన్న మొన్న వచ్చినాడు వైసీపోడు ఏదో లప్టంగా వేసుకొని పోతే ఎట్లా? ఈరోజు వర్ధంతి సందర్భంగా నేను చెప్తున్నా, కర్నూలు జిల్లాలో మనం ఎప్పుడు ఓడిపోతే ఒక ఎంపీటీసీని చంద్రబాబు నాయుడు గారు కుర్మ సమాజాన్ని తీసుకొస్తే బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు ఎంపీకి గెలిపించారు. ఎంపీకి గెలిపించారు. ఆయన వాళ్ళ సామాజికానికి తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచులు ఎంపీని గెలిచిన ఆ ఊర్లో ఒక పని చేసే దాని పేరు ఏమంటారు, అది ఇస్తే ఎంపీ ఎవరు ఇచ్చేదానికి? ఇంక ఎవరా ఓడిపోయిన మీరు ఎంపీని కట్టడి చేస్తే ఎట్లా? ఒక బీసీ సామాజిక వర్గాన్ని అంటే లంచం ఎవడు ఇస్తే వాళ్ళకి పనులు చేస్తారా మీరు? అందుకోసమైనా లోకేష్ పాదయాత్ర చేసింది, అందుకోసమైనా చంద్రబాబు అవమానాలు పొందింది, అందుకోసమైనా చంద్రబాబు నాయుడు జైలు పోయింది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు. మేమంతా బుల్లెట్లు గాయాలుగా ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం. చంద్రబాబును నమ్మినాం, లోకేష్ని నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని. ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కదా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తాం. మీకు మంచి రోజులు ఉన్నాయి. అందరికీ ఎవరు బాధపడాల్సిన పని లేదు. నష్టపోయిన కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయి. చంద్రబాబు గారికి అన్ని తెలుసు. లోకేష్ గారు ప్రతి పిన్ టు పిన్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. ఒక నెల అటు ఇటు కావచ్చేమో కానీ ఎవరు కూడా మీరు భయపడొద్దండి అని చెప్పి కార్యకర్తలకి నేను భరోసా ఇస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.